ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది. ఒకవేళ డెలివరీ అయితే కళ్యాణ్ పేరు పెట్టుకుందాం అనుకుంటున్నాను. కాంగ్రెస్ అంటే ఆబ్వియస్లీ పవనే. ఆయన అన్న మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది. ఒకవేళ డెలివరీ అయితే కళ్యాణ్ పేరు పెట్టుకుందాం అనుకుంటున్నాను. కాంగ్రెస్ అంటే మగ పిల్లలు పుడితే కళ్యాణ్ గారి పేరు పెట్టుకున్నారు. అవును. ఎందుకు కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం ఎందుకు? అంటే చిన్నప్పటి నుంచి అని చూస్తున్నాం కదా, అందుకే అట్లా అంటే ఫిక్స్ అయిపోయాను అట్లా అని పెట్టుకుందాం. అంటే చిన్నప్పటి నుంచి అనుకుంటారా నాకు పెళ్ళి అయితే మా వైఫ్ ప్రెగ్నెంట్ అయితే పిల్లడు పుడితే పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకుందామని? ఆల్రెడీ మా అన్నయ్య కొడుకుని కూడా ఆల్రెడీ ఆ పేరే పెట్టున్నారు. ఏం పేరు అన్న? పవన్ కళ్యాణ్ అని పెట్టున్నారు. ఎందుకు ఆయన అంటే మీకు అంత అభిమానం, అంత ఇష్టం ఎందుకు? ఇష్టం అంతే అన్న, ఇంకేం చెప్తాం. ఇష్టం. సో అన్న, ఎవరైనా దేవుడి పేరు పెట్టుకుంటారు పిల్లలకు, కానీ మీరు కళ్యాణ్ గారి పేరు పెట్టుకుందాం అనుకుంటున్నారు. సో రీజన్ తెలుసుకోవచ్చా? ఆయన మా దేవుడు కదా అన్న, అందుకే. ఎందుకన్నా దేవుడికి ఇలా కొలుస్తున్నారు ఆయన్ని? అంటే అంతే, ఆయన మంచితనం అన్నీ ఆయన దానివల్ల అట్లా. కొంతమంది కళ్యాణ్ గారిని కిందికి లాగాలని చూస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? కిందకి లాగిన వాళ్ళు ఎప్పుడు కిందే ఉంటారు, పైన లాగిన వాళ్ళు ఇప్పుడు పైకి తీసుకుంటారు. మా లాంటి వాళ్ళు పైకి తీసుకుంటారు, కొంతమంది కింద తీసుకుపోతుంటారు. వాళ్ళు ఎప్పుడు కిందే ఉంటారు. ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్న? ఉన్నాయన్న. పాలిటిక్స్ అనిపిస్తుందా? జగన్ పవన్ మీకు ఇద్దరిలో ఎవరి పాలన బాగా నచ్చింది? పవన్. ఆబ్వియస్లీ పవనే. నేను ఏమంటున్నా అంటే పాలిటిక్స్ ఎవరిది బాగుంది కాదు, దేనివల్ల మన కంట్రీ డెవలప్ అవుతుంది అని చూసుకోవాలంతే మనం. ఇప్పుడు వరకు జరిగిన పాలనలో ప్రజలకు మంచి చేస్తున్నాడా పవన్? బాగానే చేస్తున్నాడు ఇప్పుడైతే, ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. కళ్యాణ్ గారిలో మీకు బాగా అట్రాక్టివ్ అనిపించే క్వాలిటీ ఏంటి? వాక్చాతుల్యం, బాగా మాట్లాడతారు, అట్రాక్ట్ చేసేస్తారు జనాలని. బాగా నచ్చుతుంది. లేదు అంటే ఫస్ట్ నుంచి అయినా పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పటి నుండి జనసేన అన్నట్టు బాగా, అప్పుడు ఫస్ట్ సీట్స్ రాలేవు కానీ ఇప్పుడు బాగా ఆయన పవర్లో వచ్చిన తర్వాత కూడా, ఆయన పవర్లో రావాలి అంటే ఆయన ఎంత కృషి చేస్తే ఆయన పవర్లో వచ్చిండు, అది ఇంకా డెవలప్ చేయాలి అంతే. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒరిజినల్ సీఎం అవ్వాలనుకుంటున్నారా మీరు? డీసీఎంలో పోయి సీఎం అవుతారా? అయితే బాగుంటుంది. అయ్యే రోజు వస్తే మీరు ఓటేస్తారా?